హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురు చూస్తున్న పీఎం కిసాన్ 23వ విడత 2000 రూపాయల డబ్బుల గురించి ఇప్పుడు ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఈసారి డబ్బులు రావాలంటే కొన్ని తప్పనిసరి రూల్స్ మరియు వెరిఫికేషన్ పనులు పూర్తి చేసి ఉండాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. చాలామంది రైతులకు గత విడతల్లో ఈకేవీసీ పెండింగు, ఆధార్ లింకు సమస్యలు, ల్యాండ్ సీడింగ్లో తప్పులు, బ్యాంక్ ఖాతా ఎన్పిసిఐ డీబీటీ యాక్టివ్ కాకపోవడం వంటి కారణాల వల్ల డబ్బులు ఆగిపోయిన విషయం తెలిసిందే. కాబట్టి ఈ వీడియోలో పీఎం కిసాన్ 23వ విడత 2000 రూపాయలు రావాలంటే రైతులు వెంటనే ఏ పనులు పూర్తి చేయాలి, ఎవరికి డబ్బులు ఆగే అవకాశం ఉంది, అలాగే డబ్బులు ఎప్పుడు విడుదల కావచ్చు అనే విషయాలను క్లియర్గా తెలుసుకుందాం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఇప్పుడు రైతులు తప్పనిసరిగా చేయాల్సిన పనులు ఏంటంటే, ముందుగా పీఎం కిసాన్ ఈకేవీసీ పూర్తి చేసి ఉండాలి. ఈకేవీసీ లేకపోతే ఈసారి 2000 రూపాయలు నేరుగా ఆగిపోయే అవకాశం ఉంది. రైతులు పీఎం కిసాన్ పోర్టల్ లేదా దగ్గరలోని సిఎస్సి సెంటర్ ద్వారా ఓటీపీ లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈకేవీసీ పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఆధార్ కార్డు మరియు బ్యాంక్ ఖాతా ఒకదానితో ఒకటి సరిగ్గా లింకే ఉండాలి. ఎన్పిసిఐ డీబీటీ అనేబుల్ స్టేటస్ కూడా యాక్టివ్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. చాలామందికి బ్యాంక్ ఖాతా డీబీటీ కోసం యాక్టివ్ లేకపోవడం వల్ల డబ్బులు క్రెడిట్ కావడం లేదు. ఇక ల్యాండ్ సీడింగు లేదా భూ రికార్డుల వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయి ఉండాలి. భూమి వివరాలు తప్పుగా ఉంటే లేదా వెరిఫికేషను పెండింగ్లో ఉంటే ఇన్స్టాల్మెంటు హోల్డ్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఫార్మర్ ఐడి లేదా ఫార్మర్ రిజిస్ట్రీ కూడా ఇప్పుడు ముఖ్యంగా చెక్ చేస్తున్నారు. కాబట్టి రైతులు తమ వివరాలు అప్డేట్ అయ్యాయో లేదో చూసుకోవాలి. ప్రస్తుతం అధికారికంగా విడుదల తేదీ ప్రకటించలేదు, కానీ గత విడతల ప్యాటర్న్ ప్రకారం చూస్తే మే 31వ తేదీ లోపు లేదా జూన్ నెల 10వ తేదీ లోపు 23వ విడత విడుదల చేసే అవకాశం ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వం అధికారిక ప్రకటన ఇచ్చిన తర్వాతే ఫైనల్ తేదీ కన్ఫర్మ్ అవుతుంది. అలాగే పీఎం కిసాన్ స్టేటస్ ఎలా చెక్ చేయాలంటే, అధికారిక పోర్టల్లోకి వెళ్ళి ఫార్మర్ కార్నర్లో నో యువర్ స్టేటస్ ఆప్షన్ ఓపెన్ చేసి మొబైల్ నెంబరు లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా ఓటీపీ వెరిఫై చేసి స్టేటస్ చూడవచ్చు. అక్కడ ఈకేవీసీ కంప్లీట్ అయ్యిందా, ఆధార్ సీడింగు అయ్యిందా, ల్యాండ్ సీడింగు కంప్లీట్ అయ్యిందా, పేమెంట్ స్టేటస్ ఏమిటి అన్నది క్లియర్గా కనిపిస్తుంది. ఒకవేళ గత విడత డబ్బులు రాకపోయినా చాలాసార్లు పెండింగ్ సమస్యలు సరి చేస్తే తర్వాత విడతతో పాటు పాత డబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.